హలో గైస్, ఇక టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. వార్ 2కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ అప్డేట్ అనేది వచ్చేసింది. సో అఫీషియల్ ట్రైలర్ అనేది నెక్స్ట్ వీక్ ఉండబోతుందని కొద్దిసేపటి క్రితమే డైరెక్ట్గా తారక్ అన్న తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోంచి ఒక ట్వీట్ అయితే చేశారు. వార్ 2కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ అనేది నెక్స్ట్ వీక్ రాబోతుంది. సో దాంతోపాటు 30 days to వార్ 2 అనేటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో చేతికి పంజా లాంటి కడియం పెట్టుకుని రాండ్ రఫ్ లుక్లో పక్కన తారక్ అన్న, మరో పక్కన కత్తి పట్టుకుని హృతిక్ రోషన్ గారు, మధ్యలో ఒక చిన్న గన్ను పట్టుకుని చిన్నపాటి గన్నులాగా కైరా పాప అయితే ఉండడం జరిగింది. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? పర్టికులర్గా అందులో తారక్ అన్న లుక్స్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దానికంటే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. సో నాకైతే తారక్ అన్న లుక్స్ అయితే బాగున్నాయి. ఇందులో రాండ్ రఫ్ లుక్లో సో చేతికి ఒక పంజాలాంటి కడియం పెట్టుకుని నాకైతే ఒక రుస్తుం లాగైతే కనబడుతున్నాడు సో తారక్ అన్న. సో నాకైతే నచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఈ పోస్టర్ విషయానికి వస్తే వార్ 2 టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సరైన పోస్టర్ రిలీజ్ చేయలేదు ఈ యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు. సో వార్ 2 టీజర్ తర్వాత రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఇదేనేమో, బహుశా ఫస్ట్ పోస్టర్ ఇదేనేమో. సో పోస్టర్ అయితే బాగానే ఉంది. ఎన్టీఆర్ అన్న లుక్స్ కూడా బాగున్నాయి. సో దాంతోపాటు టైగర్ అన్న ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ ట్రైలర్ మీదే. ఆల్రెడీ వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయ్యి టీజర్ అనేది అనుకున్నంత స్థాయిలో వ్యూస్ కానీ, లేకపోతే అనుకున్నంత స్థాయిలో అంటే టైగర్ అన్న ఫ్యాన్స్ టీజర్లో ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలనుకున్నారో సో అనుకున్నంత స్థాయిలో టీజర్ అనేది లేదని చెప్పాలి. పర్టికులర్గా అందులో ఎన్టీఆర్ అన్నని వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా చూపించలేదని వీళ్ళ ఒక చిన్న వెలితి. సో అందుకనే వీళ్ళ చూపులన్నీ ట్రైలర్ మీదే. అంటే టీజర్ అనేది అంటే ఇది ఒక మల్టీ స్టారర్ కదా, ఒక పక్క నుంచి అంటే సౌత్లో ఒక టాప్ హీరో, నార్త్లో ఒక టాప్ హీరో. సో ఒక సౌత్ అండ్ నార్త్ ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్నటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీ అనేది ఇది యూట్యూబ్లో అంటే టీజర్ అనేది యూట్యూబ్లో నియర్లీ 21 million. అంటే 21 million అంటే తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోలు అంటే ఒక సౌత్ నుంచి ఒక టాప్ హీరో, నార్త్ నుంచి ఒక టాప్ హీరో, ఇద్దరు టాప్ హీరోలు. ఇది ఒక బాలీవుడ్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు ఏ స్పై యూనివర్స్లో ఏ మూవీకి లేనంత హైప్తో వస్తుంది ఈ మూవీ అనేది. సో అటువంటి మూవీకి ఇంత తక్కువ వ్యూస్ అంటే ఈ 21 million వ్యూస్ అనేది చాలా తక్కువే అని చెప్పాలి. అంటే ఇంత పెద్ద హీరోలకి. ఇక నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోయేటువంటి ట్రైలర్లో పర్టికులర్గా తారక్ అన్న లుక్స్ అయితే ఫ్యాన్స్ అంచనాలకి మించి అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఎన్ని మిలియన్ వ్యూస్ సాధిస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అంటే దీనికి రెండు విధాలుగా ఉంటుంది అనమాట. అంటే పర్టికులర్గా ఈ ట్రైలర్లో తారక్ అన్న లుక్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ చేసినంతగా లుక్స్ కనుక ఉంటే, టైగర్ అన్న లుక్స్ బాగుంటే అనుకున్న దానికంటే మించి మిలియన్లో వ్యూస్ అనేది సాధిస్తుంది. సో ఈ విషయం వాళ్ళకు కూడా అంటే యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా తారక్ అన్న లుక్స్ని కూడా ఎక్కడ కూడా డౌన్ చేయకుండా చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో దాంతోపాటు ఈ వార్ 2కి సంబంధించినటువంటి ఇంకొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ వార్ 2 మూవీలో మొత్తం 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయంట. ఒక పక్క నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక పక్క నుంచి హృతిక్ రోషన్ గారు. ఇక ఇది స్పై యూనివర్స్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి మూవీ. అంటే ఎందుకన్నానంటే ఈ స్పై యూనివర్స్లో మూవీస్ ఏదైతే ఉన్నాయో ఈ మూవీస్లో యాక్షన్ సీన్స్ అనేవి చాలా పర్టికులర్గా షూట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యాక్షన్ సీన్స్కి పెద్దపీట వేస్తారనమాట అంటే ఈ స్పై యూనివర్స్లో మొత్తం కూడా. అలాంటిది ఇది ఈ స్పై యూనివర్స్లోనే టాప్ ప్లేస్లో మోస్ట్ అవైటెడ్ మూవీ. దాంతోపాటు ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక పక్కన హృతిక్ రోషన్ గారు. ఈ 6 యాక్షన్ ఎపిసోడ్స్లో హృతిక్ రోషన్ గారికి, ఎన్టీఆర్ గారికి మధ్యలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయో తెలీదు. పైగా మోస్ట్ అవైటెడ్ మూవీ. ఇక థియేటర్ ఓనర్స్ అయితే ఖచ్చితంగా థియేటర్స్కి ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ చేయించుకు పెట్టుకోండి. ఏమాత్రం ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా థియేటర్స్ అయితే తగలబడిపోతే థియేటర్స్కి ఇన్సూరెన్స్ చేయించుకుని పెట్టుకోండి. సో ఇదైతే పక్కా అనమాట. సో ఇది ఇవాళ వార్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.